క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం. లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈ పరిశుద్ధ ఆదివారమున దేవుని సన్నిధి కొరకై లేవండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఘన కార్యములు చేయునుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అద్భుతాలు చేసే దేవుడు, సర్వశక్తిగల దేవుడు యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. ప్రభు అదే చెప్పారు కదా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మితే చాలు, యేసయ్య మన జీవితంలో ఘన కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు 135వ కీర్తన 4-5 వచనాలు నేను చదువుతున్నా, చూడండి. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆయన యాకోబును ఏర్పరచుకొనెను. చాలా బలమైన మాట. ఆయన యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు కదండి. యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ప్రభు ఏర్పాటు ఎంత గొప్పదో మనకు అర్థం కాదండి. చాలాసార్లు మానవ రీత్యా మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుని కార్యాలు చాలా బలమైనవి, చాలా శక్తివంతమైన కార్యాలు చేసేవాడు యేసయ్య. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబులో ఆయన ఏ వంకరతనం చూడలేదంట. మనం యాకోబు గురించి మాట్లాడేటప్పుడు యాకోబు అంటే ఏమంటాం? మోసగాడు అంటాం. కానీ యేసయ్య యాకోబులో ఏ వంకరతనము చూడలే. ఆయన యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబులో ఉన్న 3 ప్రశస్తమైన లక్షణాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యాకోబులో పశ్చాత్తాప హృదయం ఉంది. ప్రభు దగ్గర కన్నీళ్లతో గోజాడాడు, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని ఒక రాత్రి దేవుని కాడ పెనుగులాడాడు యాకోబు. పశ్చాత్తాపంతో పెనుగులాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర అయితే పశ్చాత్తాప హృదయం ఉంటుందో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. యాకోబును ఆశీర్వదించినట్టుగా ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. రెండవది, యాకోబులో కన్నీటి ప్రార్థన ఉంది. దేవుని కాడ గోజాడే కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది కదండి. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా? ఏ రోజైనా నీ సమస్యల కొరకు దేవుని కాడ కన్నీరు కార్చావా? చాలాసార్లు మానవులు ఎదుట కన్నీరు గారుస్తున్నావు. వారు జాలి పడాలి, వీరు జాలి పడాలని మనుషులు ఎదుట నువ్వు కన్నీరు గారుస్తున్నావు, కానీ సాక్షాత్తు దేవుని ఎదుట కన్నీరు గార్చావా? దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసుకున్నావా? యాకోబు మగసిరి కలవాడై దేవునితో పోరాడాడు. ఎలా తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీటితో ప్రార్థించాడు. మూడవది, గొప్ప విషయం ఏంటంటే దేవుని దగ్గర నమ్మకంగా జీవించాడు కదా. ఎంత నమ్మకమైన జీవితాన్ని జీవించాడో యాకోబు. దేవుని కాడ ఒక చక్కటి మాట అంటాడు, ఆయన నన్ను సమస్తమైన కీడులో నుంచి తప్పించాడు. దేవుని నమ్మి దేవుని కాడ నమ్మకమైన జీవితాన్ని జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాకోబులో నుంచి యోధా వచ్చాడు, ఆ యోధాలో నుంచి యెషై వచ్చాడు, ఆ యెషైలో నుంచి దావీదు వచ్చాడు, ఆ దావీదులో నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. చూడండి, యాకోబుకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తిని ఎంతగా ఆశీర్వదిస్తాడో మనం దేవుని వాక్యంలో యాకోబు జీవితాన్ని బట్టే చూడవచ్చు కదండి. యాకోబు ఎంత తన జీవితంలో ఎంత కన్నీళ్ళ గుండా బ్రతికాడో. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితంలో నువ్వు కూడా ఏదైనా కన్నీటి లోయలు గుండా నడుస్తున్నావా? ఏదైనా సమస్యలు గుండా వెళ్తూ ఉన్నావా? యాకోబును ఆశీర్వదించిన యేసయ్య ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. యాకోబుని ఏర్పాటు చేసుకున్న యేసయ్య మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. కాబట్టి లెండి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడి గోజాడండి. ప్రభా, నేను పాపం చేశాను. దేవుని కాడ యథార్థమైన హృదయంతో మనం ఎంత పశ్చాత్తాపడతామో ప్రభు మనల్ని క్షమించి కనికరించి మన మీద జాలి చూపించి మనల్ని ఆశీర్వదించేవాడు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, దేవుని కాడ నమ్మకంగా విశ్వాసంతో
ముందుకు సాగాడు యాకోబు. కాబట్టే యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఏ దేవుడు యాకోబును ఆశీర్వదించాడో ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మనందరినీ ఆశీర్వదించునుగాక. యాకోబు ద్వారా ఆశీర్వదించబడిన సంతానముగా మనందరం ఉందుముగాక. ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయం లేవగానే ఈరోజు శుభవచనం ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీరు యాకోబును ఏర్పరచుకొని అనే మాట చూసాం. మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏర్పాటు ఎంతో గొప్పది ప్రభా. అయ్యా తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తులో మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసుకున్నందుకై స్తోత్రాలు. అయా మీకు సొత్తైన ప్రజలుగా, స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నందుకై స్తోత్రాలు. జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ శుభవచనం ద్వారా యాకోబులో ఉన్న జీవితం చూసాం. పశ్చాత్తాపడ్డాడు, మీ దగ్గర కన్నీటితో గోజాడాడు ప్రభా, ప్రార్థించాడు నాయన, మీ దగ్గర నమ్మకంగా జీవించాడు. కాబట్టే యాకోబుని ఏర్పాటు చేసుకుని యాకోబు ద్వారా రక్షకుడిగా మా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అయ్యా మేము కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని మీ ఎదుట పశ్చాత్తాపడి మీ ఎదుట కన్నీటితో ప్రార్థించి మీ ఎదుట నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, ఈ ఉదయకాలమున మీ సన్నిధిలో చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామమున బిడ్డలను కనికరించండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో రోగులుగా ఉన్న బిడ్డలను ముట్టి బాగు చేయండి అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆదివారం నీ బిడ్డలు లేచి తండ్రి బల్లారాధన మీ మందిరానికి రావటానికి, బలలో చేయి వేయటానికి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ మందిరం పట్ల ఆసక్తిని పుట్టించండి, మీ మందిరం పట్ల ఆశను పుట్టించండి. ఒక్కొక్కరిని మీ సన్నిధికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి ప్రభా. దూర ప్రాంతాలను చూస్తున్న వారిని సకాలంలో నడిపించండి. క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి నీ బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. విలువైన సందేశాలు ఇస్తూ మీరు మమ్మల్ని బలపరుస్తూ, మాతో మాట్లాడుతూ, ముచ్చటిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నారు. వాక్యం ద్వారా స్తోత్రాలు. వింటున్న వాక్యాలు దీవించండి, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఈరోజు సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. నీ పక్షాన్ని నిలబడుతున్న సేవకులను దీవించండి. సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా జోసఫ్ పాష్ గారు విడిచున్న కుటుంబాన్ని కూడా మీరు కనికరించి, ఆదరించి, ధైర్యపరచు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, ఈరోజు జరుగుతున్న పరిచర్యల కొరకై మమ్మల్ని సిద్ధపరచమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఆరాధనలో మీరు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటకు, ఆయన ఏర్పాట్లోకి రావటానికి ఇష్టపడిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉదయం 9:30 గంటలకి ప్రభు బలారాధన ఉంటుంది. దేవుని ప్రియులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు కూడా సకాలంలో వచ్చి అనంతరం ప్రేమ విందు కూడా ఉంటుంది. పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.